వేణు మిడిల్ క్లాస్ బుడ్డోడు, మంచి హృదయం. ఈరోజు చాలా అందంగా ఉన్నారండి. సంధ్య చదువులో బ్రిలియంట్, కానీ తన ఫ్యామిలీకి బాధపడే అమ్మాయి. సుబ్రహ్మణ్యం వేణు తండ్రి, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, నిజాయితీకి నిలువు. విలన్ నరసింహం, పైకి రౌడీ లీడర్, కానీ వెనుకగా కార్పొరేట్ మాఫియా వ్యక్తి. వేణు ఒక చిన్న పల్లెటూరు బస్సు డ్రైవర్ తండ్రి కొడుకు. సిటీకి చదువుకోవడానికి వెళ్లి అక్కడ స్నేహితులతో కలిసి ఒక సబ్స్క్రిప్షన్ బేస్డ్ కమ్యూనిటీ ఛానల్ స్టార్ట్ చేస్తాడు. వీడియోల ద్వారా సామాజిక సమస్యలు, పిల్లల కలలు, బాధితుల బాధలు చూపుతారు. ఆ ఛానల్ పాపులర్ అవుతోంది, కానీ ఎవరో వారిని వెంటాడుతున్నారు. వాళ్ళు ఆ వీడియోలో కనుగొన్న ఒక పిల్లాడి కథ వల్ల విలన్ నరసింహం పాపం బయటపడుతుంది. విలన్ రియల్ ఎస్టేట్ స్కామ్, పేదవారి భూములను హింసతో తీసేసి లాక్కుని మాఫియా రూపంలో వేలం వేస్తున్నాడు. వేణు ఛానల్ వీడియో వైరల్ అవుతుంది, సబ్స్క్రైబర్లు మిలియన్లకు చేరతారు. ఎమోషన్ మరియు దాడి, నరసింహం గ్యాంగ్ వారి ఎంటైర్ టీం మీద దాడి చేస్తుంది. వేణు తండ్రి మరణం, బస్సును ఢీకొట్టి చంపేస్తాడు విలన్. సంధ్య మీద అటాక్, ఆమె స్పృహ కోల్పోతుంది. వేణు ఇంటర్నెట్ ను ఆయుధంగా వాడతాడు. న్యూస్ బయట పెట్టినది నాది కాదు, ఈ సమాజం అనే డైలాగ్తో అన్నింటినీ బయట పెట్టి పెద్దదైన ఫైనల్ లైవ్ డిబేట్ కి నరసింహాన్ని లాగుతాడు. చివరికి వీడియో లైవ్ స్ట్రీమ్ లో పోరాటం, ఫిజికల్ గా కూడా, సోషల్ మీడియాలో కూడా. విలన్ అరెస్టు, సంధ్యకి స్మృతి తిరిగొస్తుంది. వేణు ఛానల్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది.